2025 ఏడాది కారు పార్టీకి కష్టాలు తప్పవా? అసలు కష్టాలు ఇప్పుడే మొదలయ్యాయా? ఈ ఏడాది కాస్త హ్యాపీగా గడిచిపోయిందా? వచ్చే ఏడాది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు ఇబ్బందులు తప్పవా? అతి విశ్వాసమే కేటీఆర్ కు ఇబ్బందులు తెచ్చిపెట్టిందా? నోరు జారటం కూడా ఇందుకు కారణమా? అధికారం కోల్పోయిన తర్వాత తొలి ఏడాది బీఆర్ఎస్ పార్టీకి ప్రశాంతంగా గడిచిపోయింది. కేవలం ఢిల్లీ లిక్కర్ కేసు తప్పితే పెద్దగా ఇబ్బందులు రాలేదు. కాకపోతే నేతలు వలసపోవటం కాస్త కొంగతీసింది. ఇప్పటికే ఆ పార్టీని మేడిగడ్డ బ్యారేజ్ అంశం, విద్యుత్ కొనుగోళ్లు వంటి అంశాలు ఉక్కిరి బిక్కిరి చేస్తుండగా వీటికి సంబంధించి విచారణ జోరుగా సాగుతోంది. దీనికి తోడు ఫార్ములా ఈ రేస్, ఔటర్ రింగ్ రోడ్ టోల్ కాంట్రాక్ట్ వంటి కొత్త సమస్యలు తరుముకుంటూ వచ్చేయటంతో ఏం చేయాలో తెలియక బీఆర్ఎస్ కీలక నేతలు తికమక పడుతున్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండటంతో బీఆర్ఎస్ నేతలకు అతి విశ్వాసం అమాంతంగా పెరిగిపోయిందని, దాని ఫలితమే ఈ సమస్యలకు కారణమని, ఈ లెక్కన కారు పార్టీ నేతలు కోరి తెచ్చుకున్న కష్టాలేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఆనాటి పాలకులు చాలా లాజిక్లు మిస్ అయ్యారని, ఎక్కువ కాలం అధికారంలో ఉండరని, అధికారంలో ఉన్నప్పుడు అత్యంత బాధ్యతతో వ్యవహరించాల్సి ఉంటుందని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడే చూస్తున్నామని చెప్తున్నారు. తామే అధికారంలో ఉంటామన్న అతి విశ్వాసం కూడా బీఆర్ఎస్ ను కిందికి పడేలా చేసింది. ఒక్కోసారి తొందరపాటు చర్యలు నేతల మెడకు చుట్టుకుంటాయి. నిబంధనలు అతిక్రమించి చట్టాలను తమ చేతుల్లోకి తీసుకోవటం మరింత ఇబ్బందులకు గురి చేస్తుంది. అధికారం పోయిన తర్వాత అప్పటి కొన్ని నిర్ణయాలు నష్టాన్ని చేకూరుస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. కేటీఆర్ చేసిన పనే ఇందుకు ఓ ఎగ్జాంపుల్. గత ప్రభుత్వంలో కేటీఆర్ షాడో ముఖ్యమంత్రి అని చాలా మంది నేతలు ఆఫ్ ద రికార్డులో చెబుతారు. నన్నెవరు ఏం చేస్తారు, అధికారం మా శాశ్వతం అని అనుకున్నారు. అదే ఆయనకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఫార్ములా ఈ రేస్ గురించి కేబినెట్ దృష్టికి తెస్తే సంతకాలు పెట్టకుండా ఆపే శక్తి ఎవరికైనా ఉందా? కేబినెట్ అప్రూవల్ అనేది 5 నిమిషాల పని. హెచ్ఎండిఏకు ఎలాగూ కేటీఆర్ డిపార్ట్మెంట్, దానికి చైర్మన్ ముఖ్యమంత్రి, ఉపాధ్యక్షుడు కేటీఆర్. ఇక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ గురించి అప్పటి మంత్రి హరీష్ రావు ఫోన్ చేసినా సరిపోయేది. ఆ తర్వాత ఆర్బీఐ నుంచి అనుమతి ఈజీగా అయ్యేది. వీటిని కేటీఆర్ ఎందుకు ఉపయోగించుకోలేదన్నది అసలు విషయం. దీని వెనుక ఏదో జరిగిందన్న చర్చ తెలంగాణ వ్యాప్తంగా మొదలైపోయింది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారం వెలుగులోకి వచ్చాక అరెస్టు చేస్తే జైలుకు వెళ్లి పుస్తకాలు చదువుతానని కేటీఆర్ ఓపెన్ గా చెప్పారు. పాదయాత్ర చేసి మళ్లీ అధికారంలోకి వస్తామని నోరు జారటం వంటివి ఒక్కోసారి వెంటాడుతాయి. ముఖ్య నేతలకు కేసులు వెంటాడటంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో మిగతా నేతలు పడ్డారు. జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నారు. కుదురుకుంటే ఓకే, లేకుంటే అన్నీ సర్దుకొని కారు దిగే ఆలోచనలో కొందరున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.